దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఈ సమయము కొరకు ఏర్పరచబడిన వేదవాక్య భాగమును జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధులైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 7వ వచనమును జ్ఞాపకం చేసుకుందాం. చదవగలిగిన వారు చదివి సహాయం చేయండి. అయినను చదవండి. అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రార్థన చేసుకున్నాం. తలలో వంచండి. మహాపరిశుద్ధుడవును మైడల మిక్కిలి కృప కలిగిన మా తండ్రి పరలోక ప్రభువా, మీ ఘననామమునకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములను చెల్లించుకొనుచున్నా. మీ కృపను బట్టి, మీ ప్రేమలను బట్టి నా ప్రభువా, మమ్మల్ని దర్శించి ఆదరించి ఇంతవరకు మిమ్మల్ని ఆరాధించుకునే ధన్యత, భాగ్యము, కృపను అనుగ్రహించారు. ఈ సమయంలో నా తండ్రి మీ పరిశుద్ధమైన లేఖన భాగములను చదువుకొని ధ్యానించుటకు నా తండ్రి మేము సిద్ధపడుతూ ఉండగా మా మధ్యను మీరు ఉండండి, మీరు మాతో మాట్లాడండి. అయా నా తండ్రి మీ కృపలతో మమ్మల్ని బలపరచమని వేడుకుంటూ ఉన్నా. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయాన్ని మళ్ళీ ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. అయా నా తండ్రి అనుగ్రహణ యోగ్యులను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని నా నోటిని మీ బూరగా వాడుకొని ఈ సమయమున మాకు కావలసిన వాక్య ఆహారాన్ని మాకు అందించుమని, మీ కృపలతో మమ్మల్ని బలపరిచి సత్యములోనికి మమ్మల్ని సంధించుమని మా ప్రభువును మీ ప్రియకుమారుడు యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి, ప్రేమను బట్టి, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో మనమందరము ఏకీభవించడానికి దేవుడు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. పరిశుద్ధ గ్రంథము నుండి ఈ దినమున చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం పరిశీలన చేస్తే ఆత్మవరములను గురించి మనకు పత్రిక పాఠము జ్ఞాపకం చేస్తూ ఉంది. నేటి క్రైస్తవ ప్రపంచాన్ని మనం పరిశీలన చేస్తే అత్యధికంగా ప్రభావితం చేస్తూ ఉన్నటువంటి అంశము అని కూడా మనం చెప్పుకోవచ్చు. దేవుని యొక్క సన్నిధిలో ఆత్మవరాలను పొందుకున్నటువంటి వారే నిజమైనటువంటి క్రైస్తవులు అని, దేవుని యొక్క సన్నిధిని అనుసరించి దేవుని యొక్క బిడ్డలుగా బ్రతికేటువంటి వారికి మాత్రమే దేవుని యొక్క ఆశీర్వాదము దొరుకుతుంది అని ఈనాడు ఒక రకమైనటువంటి నమ్మకము అనేది నేటి క్రైస్తవ ప్రపంచంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. అయితే ఆత్మ ప్రత్యక్షత అనేది లేదా ఆత్మ వరాలు అనేటువంటివి కేవలం కొంతమందికే పరిమితమా, లేదా అందరికీ అందించబడుతుందా? ఎందుకంటే మీరు గమనించండి, దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది, ఆ కాలమున అనేకులు నా పేరిట వచ్చి మిమ్మల్ని మోసగించెదరు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా అపవాదం గురించి కూడా ప్రభు చెప్తూ ఉన్నటువంటి మాట, ఎవరిని మృంగుదురా అని తిరుగులాడు కొదమ సింహము వలె అతడు వెలుగుదూత వేషము ధరించుకొని తిరుగుతూ ఉన్నాడు. మరైతే ఏది దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడిన కార్యము, ఏది దేవుని యొక్క ఆత్మచేత నింపబడి దేవుని యొక్క బిడలుగా ఫలించేటువంటి కార్యం? ఈనాడు ఏది దేవుని యొక్క కార్యము, ఏది మనుషులు కల్పించినటువంటి కార్యము అనేది చెప్పలేనటువంటి పరిస్థితి. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఏఐ అనేటువంటిది వచ్చిన తర్వాత దేన్నైనా సృష్టించవచ్చట, దేన్నైనా మనం మార్చుకోవచ్చట, దేన్నైనా మనం క్రియేట్ చేసి మనకు కావలసినటువంటి విధంగా దాన్ని చూపించుకోవచ్చట. కాబట్టి ఈనాడు ప్రపంచం ఎక్కడికి వెళ్తూ ఉంది అంటే నిజానికి అబద్ధానికి మధ్య ఊగిసలాడేటువంటి పరిస్థితుల్లోనికి వెళ్తూ ఉంది. నేటి క్రైస్తవ ప్రపంచంలో కూడా అదే పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. దీన్ని ఎరుగునటువంటి వాడ ప్రభు
ఇది ప్రభువుకు తెలీదా? పౌలు గారి చేత ఆ మాటలను చెప్పించేటప్పుడు మొట్టమొదట ఆయన అన్నాడు, చెప్పించినటువంటి మాట చూడండి. మొదటి వచనాన్ని చదవండి. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 1వ వచనాన్ని దయచేసి చదవండి. మరియు నాయన సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. దేవుని బిడ్డలారా గమనించండి, ఆత్మ సంబంధమైనటువంటి కార్యములు ఎలా ఉంటాయి, ఆత్మ సంబంధమైనటువంటి క్రియలు ఎలా ఉంటాయి, ఆత్మ నడిపింపు అనేటువంటిది ఎలా ఉంటుందో మీకు తెలియకుండా ఉండడం నాకు ఇష్టం లేదు అని చెప్తూ ఆత్మవరాలను వివరించి ఆ 7వ వచనంలో మనకు దాని యొక్క వివరణను, లేకపోతే ఎవరికి అందించబడుతుంది అనేటువంటి దానిని ఇక్కడ ప్రభువు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతుంది. ఆత్మ ప్రత్యక్షత ఎవరికి అనుగ్రహించబడుతుందండి? ప్రతి వానికి. నీవు రక్షించబడినా రక్షించబడకపోయినా దేవుని యొక్క ఆత్మ ప్రత్యక్షత అనేటువంటిది నీకు అనుగ్రహించబడుతూనే ఉంది. దాన్ని నువ్వు గ్రహించగలుగుతూ ఉన్నావా లేదా అనేది ఈనాడు ప్రశ్న. ప్రభు అన్యాయస్తుడు కాదు అని పరిశుద్ధ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథంలోని 17వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చూస్తే దేవుని యొక్క వాక్యం ఈ మాట మనకు జ్ఞాపకం చేస్తుంది. అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 30వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నా. ఆ అజ్ఞాన కాలములలో దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను గాని ఇప్పుడైతే అంతటను అందరును మారు మనస్సు పొందవలనని మనుష్యులకు ఆజ్ఞాపించుచు ఉన్నాడు. ఇక్కడ చెప్పబడిన మాట ఎవరికండి? కేవలం ఏర్పరచబడిన వారికా? కాదు. ప్రభు చెప్తూ ఉన్నమాట, అందరును అంతటను ఏం పొందాలట? మారు మనస్సు అనేటువంటిది పొందాలట. అదేవిధంగా ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, నేను భూమి మీద నుండి పైకెత్తబడినప్పుడు అందరినీ నా యొద్దకు ఆకర్షించుకోడు. ఈనాడు ఎవరి మీద లేనటువంటి ఇన్ని రకాలైనటువంటి గొడవలు ఎందుకు జరుగుతున్నాయండి? ఇన్ని రకాలైనటువంటి వివాదాలు, విమర్శలు ఎందుకు వస్తూ ఉన్నాయండి? ఎందుకు అనేకులు దేవుని యొక్క నామాన్ని బట్టి దూషణ మాటలు మాట్లాడుతూ ఉన్నారండి? కారణం ఏంటో తెలుసా? నీవు గ్రహించినా గ్రహించకపోయినా దేవుని యొక్క ప్రత్యక్షత నీకు అనుగ్రహించబడుతుంది. దేవుని యొక్క కృప నీకు అనుగ్రహించబడుతూ ఉంది. దేవుడు ప్రభు నిన్ను ఆకర్షించుకుంటూ ఉన్నాడు కాబట్టి ఆయన వైపు చూస్తూ ఉన్నావు. ఆయనను గురించిన మాటలు మాట్లాడుతూ ఉన్నావు. దేవుని బిడ్డ ఈరోజు ఆలోచించి ప్రభు అంటూ ఉన్నాడు, నేను భూమి మీద నుండి పైకెత్తబడినప్పుడు ఎవరిని ఆకర్షించుకుంటాడట? అందరినీ తన యొద్దకు ఆకర్షించుకుంటాడట. ఎందుకు? మలాకి గ్రంథకర్త ఒక మాట అంటాడు. చూడండి, మలాకి గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, యెహోవానగు నేను మార్పు లేని వాడను కనుక మీరు లయము కాలేదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఎందుకు మనలను తన దగ్గరకు ఆకర్షించుకుంటూ ప్రతి వానికి తన కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు అంటే, ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే ఆ తర్వాత రోజు. దేవుని బిడ్డ, దేవుని ప్రేమను నీవు గ్రహించగలుగుతావు అని ప్రభు ఆశపడతాడు. కాబట్టి నేను మార్పు లేనటువంటి వాడను, నిన్న నేడు నిరంతరము ఒక్క రీతిగా ఉండేటువంటి వాడను. కాబట్టి నువ్వు లయం కావాలి. నీ జీవితాన్ని నాశనానికి నేను అప్పగించాల, నిన్ను రక్షించాలని కోరుకుంటున్నాను. నీకు నా ప్రత్యక్షతను అనుగ్రహిస్తూ ఉన్నాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు ఆయన ప్రత్యక్షతను నీవు దర్శించగలుగుతూ ఉన్నావా? ఆయన ప్రేమను నీవు పొందుకోగలుగుతూ ఉన్నావా? యోగేలు గ్రంథాన్ని గురించి విలాప గ్రంథము అని చాలా మంది మాట్లాడతారు. కానీ అదే విలాప గ్రంథంలో ప్రభు చెప్పినటువంటి మాట చూడండి. యోగేలు గ్రంథం 2వ అధ్యాయము
13వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే యోవేలు గ్రంథంలో చక్కని మాట ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నా. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను గాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఆయన ప్రత్యక్షత నీకు నాకు అనుగ్రహించబడుతుంది, ఆయన ప్రేమ నీకు నాకు అనుగ్రహించబడుతుంది. మనం ఏం చేయాలట? మన వస్త్రాలను కాదట. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దుఃఖాన్ని వ్యక్తపరచడానికి వస్త్రాలను చింపుకొని మోకరించి ప్రార్థన చేసేవారట. ఇక్కడ ప్రభు యోవేలు ప్రవక్త ద్వారా ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, మీ వస్త్రాలు కాదని చింపుకోవాల్సింది. ఏం చింపుకోవాలి? మీ హృదయాలను చింపుకోవాలి. నిజమే. గమనించండి, యోనా ప్రవక్తను మనం పరిశీలన చేస్తే దేవుని యొక్క మనస్సెరిగినటువంటి ప్రవక్త. కానీ ఏం చేశాడండి? ఆయన నినివే పట్టణానికి వెళ్ళి వారిలో పాపం ఎక్కువైపోతూ ఉంది, నా కోపం వారి మీదకి వస్తూ ఉందయ్యా, వాళ్ళకి ప్రకటన చెయ్యి అని చెబితే ఎక్కడికి వెళ్ళాడండి? దానికి వ్యతిరేకమైన దిశలో ఉన్న వేరొక పట్టణానికి వెళ్ళడానికి, దర్శీషు పట్టణానికి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. సరే, ఓడ సముద్రం మధ్యలో ఉండగా తుఫాను ప్రారంభమైంది, గాలి వడిగా దాని మీద కొడుతూ ఉంది, పడవ మునిగిపోతుందేమో, నౌక మునిగిపోతుందేమో అనే పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. అందరూ ప్రార్థన చేస్తా ఉంటే ఈయనేం చేస్తున్నాడండి? హాయిగా నిద్రపోతా ఉన్నాడు. సరే, ఓడ నావికుడు వచ్చి, పోయి నిద్రపోతా, లే, నీకేమొచ్చింది, లేచి ప్రార్థన చేయి నీ దేవునికి అంటే వచ్చి ఏం చెప్తున్నాడండి? ఇది నా వల్లే వచ్చింది, నేను నెత్తి సముద్రంలో పడేయండి, నేను చచ్చిపోతే మీ మీదకి కీడు రాదు. ప్రభు అందుకే అంటున్నాడు, నీ వస్త్రాన్ని కాదు చింపుకోవాల్సింది, నీ హృదయాన్ని. ఎందుకంటే ఆయన ప్రేమించేటువంటి వాడు, ప్రేమను పంచేటువంటి వాడు, కానీ కోపాన్ని పంచేవాడు కాదు. నినివే పట్టణం ఏ పట్టణం అండి? ఎవరి పట్టణం అండి? అమాలేకీయుల యొక్క పట్టణం. అది సుమారుగా 2 లక్షల మంది జనాభా ఉన్నటువంటి వారట. కుడి ఎడమలు తెలియనటువంటి ప్రజలట ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు. వారిని కూడా కరుణించాలని ప్రభు ఆశపడ్డాడు. మరి ఈరోజు నీవు నేనేం చేస్తూ ఉన్నావు? నేను క్రైస్తవుణ్ణి, వీరు క్రైస్తవులు కాదు, నేను దేవుని ఎరిగినటువంటి వాడిని, ఇదిగో వాడు ఇంకా పాపంలోనే బ్రతుకుతూ ఉన్నాడు, క్రైస్తవులని పేరు పెట్టుకున్నాడు కానీ పాపంలోనే ఉంటా ఉన్నాడు అనుకుంటూ మనల్ని మనం ప్రత్యేకపరుచుకుంటూ ఉన్నాం అనుకుంటున్నాం, కానీ దేవుని దగ్గర నుంచి దూరంగా పారిపోతున్నాము అని నువ్వు గ్రహించగలుగుతున్నావా? దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించు. నువ్వెవరివైనా సరే ఆయన ప్రేమ నీకు అందించబడతా ఉంది. నీవెవరివైనా సరే ఆయన కృపను దర్శిస్తూ ఉంది. నీవెవరివైనా సరే నీ చుట్టూ ఆయన కార్యములు జరుగుతూ నీకు పదే పదే జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి, సాక్ష్యం పలుకుతూ ఉన్నాయి. ఆయన నీ మీద సాక్ష్యం పలుకుతూ ఉన్నప్పుడు, నీకు తనను గురించి తనను పరిచయం చేసుకుంటూ ఉన్నప్పుడు నీ బుద్ధిని ఉపయోగిస్తూ ఉన్నావేమో ఒకసారి ఆలోచన చేసుకో. ఎందుకంటే ఎందుకు ఈనాడు ఇన్ని రకాలైనటువంటి మాటలు, వివాదాలు, లేకపోతే సంఘాలు క్రైస్తవులకే పడనటువంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయంటే, ఆత్మ మనల్ని నడిపించినప్పుడు మన బుద్ధిని ఉపయోగించడం మొదలు పెడతాం. ఈ వచనంలో ప్రభు జ్ఞాపకం చేసిన మాట చూడండి. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనాన్ని మరొక మాట చదువుదాం. చదవగలిగిన వారు త్వరపడి చదవండి. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఆత్మ ప్రత్యక్షత అందరికీ అనుగ్రహించబడుతుంది. ఎందుకు? ఇక్కడ సమాధానం ఉంది ఈ వచనంలో. ఎందుకు అనుగ్రహించబడుతుందండి? అందరి ప్రయోజనము కొరకు.
ఇదిగో నేను ప్రార్థన చేశాను, ఆత్మవరాలను పొందుకుంటూ ఉన్నాను, ఆత్మలు వివేచన శక్తిని కూడా పొందుకున్నాను, కాబట్టి నేను ఏది చేసినా సరైనటువంటిదే, నేను మాత్రమే ప్రత్యేకించబడినటువంటి వాడు అనుకోవడానికి లేదు సుమా. నీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడటానికి, నీ ద్వారా అందరికీ ప్రయోజనము కలగడానికి దేవుని యొక్క ఆత్మ ప్రత్యక్షత, దేవుని యొక్క ఆత్మవరములు, దేవుని యొక్క ఆత్మ కార్యములు అనేటువంటివి నీ జీవితంలో జరుగుతాయి. కానీ మనం ఏమనుకుంటామో తెలుసా, నేను ఆత్మ పొందుకుంటా ఉన్నాను, నాకు మాత్రమే ఉపయోగపడాలి. ఎంత దౌర్భాగ్యం అండి. ప్రభు అంటున్నాడు, నేనే కాదు అందరూ నా బిడ్డలే, నిన్ను ఒక సాక్ష్యంగా నేను నిలబెట్టుకోవాలని ఆశపడుతూ ఉన్నాను, నా సాక్షిగా నేను నిలబెట్టుకోవాలని నేను కోరుకుంటూ అందరికీ ప్రయోజనకరంగా నేను నిలబెట్టాలనుకుంటున్నాను. చూడండి, యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఇదే మాట మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనం, నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవలో నేను నడిపించు. దేనికండి? వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది, నీ విమోచకుడు, నిన్ను విమోచించినటువంటి దేవుడు నీకు ప్రయోజనము కలిగేటట్లుగా, ఈ లోకములకు ప్రయోజనం కలిగేటట్లుగా నిన్ను నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడట, నిన్ను విడుదల చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడట, నిన్ను బ్రతికించడానికి ఇష్టపడుతూ ఉన్నాడట. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా మనము బలపరచబడుతూ ఉన్నామా? ఆలోచించేయండి. లేకపోతే మన ఆలోచనలను ఉపయోగించి, మన యొక్క బుద్ధిని ఉపయోగించి, ఇతరుల ప్రయోజనములను మనం లెక్క చేయకుండా, దేవుని యొక్క ప్రేమను లెక్క చేయకుండా మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా? ఎందుకంటే తీతుకు రాసినటువంటి పత్రికలో పౌలు భక్తుడు ఇదే మాట జ్ఞాపకం చేస్తాడు. తీతు పరిచర్య చేస్తూ ఉన్నటువంటి సంఘంలోనట ప్రతి ఒక్కరికి వివాదాలు వస్తూ ఉన్నాయట, ప్రతి ఒక్కరికి గొడవలు వస్తూ ఉన్నాయట, తగాదులు వస్తూ ఉన్నాయంట. ఇది వాక్యం ఇదిగో ఇలా చెబుతూ ఉంది కాబట్టి ఇలా చేయాలని ఒకళ్ళు అంటే, లేదు ఇలా చెబుతూ ఉంది కాబట్టి ఇట్లా చేద్దామని ఒకళ్ళు, లేదు ధర్మశాస్త్రం ఇలా చెప్పింది, పౌలు గారు ఇట్లా చెప్పారు, పేతురు గారు ఇట్లా చెప్పారు, అపోల్లో గారు ఇట్లా చెప్పారు. రకరకాలైనటువంటి వివాదాలు ఏర్పడతా ఉన్నాయట. తర్కము అనేటువంటిది, అంటే ఒకళ్ళనొకళ్ళకి సంవాదము అనేటువంటిది ఏర్పడతా ఉందట. అందుకని తీతుకు రాసిన పత్రికలో తీతు అనేటువంటి తన శిష్యునికి పౌలు గారు జ్ఞాపకం చేస్తూ 3వ అధ్యాయము 8వ వచనంలో ఈ మాటను జ్ఞాపకం చేస్తాడు. చూడండి, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం, ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసముంచువారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనస్సుంచునట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలెనని కోరుచు ఉన్నాను. ఇవి చదవండి నాయన, ఇవి మంచివియు మనుష్యులకు ప్రయోజనకరమునై ఉన్నవి గాని అవివేక తర్కములను వంశావళులను కలహములను ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను నిష్ప్రయోజనమును వ్యర్థమునయున్నవి గనుక వాటికి దూరముగా ఉండు. తీతు ఆ సంఘాన్ని నడిపిస్తూ ఆ సంఘంలో ఈ వాదాలకి ఆయన కూడా లొంగిపోతా ఉన్నాడట. వచ్చి ధర్మశాస్త్రాన్ని గురించి వివాదం చేస్తా ఉన్నారట, కలహాలు పడుతూ ఉన్నారట, అన్ని అవివేకమైనటువంటి వాదనలు పెట్టుకుంటూ ఉన్నారట. వాటిని చూచి
పౌలు గారు తీతు గారికి జ్ఞాపకం చేస్తూ అంటాడు, ఈ మాట నమ్మదగినది కనుక. పై వచనాల్లో మీరు చదివితే దేవుని యొక్క ప్రేమను గురించి, దేవుని యొక్క కృపను గురించి జ్ఞాపకం చేస్తూ 1వ వచనం నుంచి 7వ వచనం దాకా 8వ వచనంలో ఈ మాట అంటూ ఉన్నాడు, ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచేవారు ఏం చేయాలట? సత్క్రియలను శ్రద్ధగా చేసేటువంటి వాళ్ళై ఉంటారు. దేవుని యొక్క ప్రేమను గురించి ప్రకటించేటువంటి వాళ్ళై ఉంటారు. దేవుని బిడ్డ ఈరోజు ఆలోచించి, మనము దేవుని యొక్క ప్రేమను గ్రహించేటువంటి వారముగా, దేవుని యొక్క కృపను గ్రహించేటువంటి వారముగా, మనము అనేకులను దేవుని దగ్గరకు నడిపించేటువంటి వారముగా నిలిచి ఉంటూ ఉన్నామా? ప్రభు అయితే అంటూ ఉన్నాడు, నేను నీకేదైనా కృపనిచ్చాను అంటే, నేను నీకేదైనా ఆశీర్వాదాన్ని ఇచ్చాను అంటే అది అందరి ప్రయోజనాన్ని చూసే ఇస్తాను. మీరు గమనించండి, ఎవరైనా మంచి క్రైస్తవులు, మంచి చేసేటువంటి క్రైస్తవులు ఉన్నటువంటి చోట గొడవలు ఉంటాయా? ఉండవు. వాళ్ళు ఉన్న ప్రదేశం సమాధానంగా ఉంటుంది. వాళ్ళు ఉన్న ప్రదేశంలో ఎటువంటి శోధన ఉండదు, ఎటువంటి లోటు ఉండదు, అన్నిటిలో సమృద్ధి ఉంటుంది. కానీ ఎవరి దగ్గర అయితే దేవుని యొక్క ప్రేమ ఉండదు, ఎవరి దగ్గర అయితే దేవుని యొక్క ప్రార్థన ఉండదో, వాళ్ళ జీవితంలో అన్ని శోధనలే కనపడతాం. మన జీవితంలో శోధన ఎందుకు వస్తుందో తెలుసా? 1 ప్రార్థన లేకపోతే, 2 దేవుని ప్రేమ లేకపోతే. నీ జీవితాన్ని దేవుని యొక్క ప్రేమ చేత నింపుకొని దేవునితో పాటు నడిచేటువంటి వాడు కావాలి. కానీ దేవుని యొక్క కృపను బట్టి అనేకులకు దేవుని ప్రేమను పంచి ప్రార్థన చేసేటువంటి వాడవు కావాలి. కానీ నీకు నీవే గిరిగీసుకొని ముడుచుకొని ఉంటే దేవుని యొక్క ప్రేమ ఎక్కడ కనపడుతుంది? గమనించండి దేవుని బిడ్డ, ఈనాడు క్రైస్తవ ప్రపంచంలో కనబడుతూ ఉన్నటువంటిది ఇదే ట్రెండ్. నేటి క్రైస్తవ ప్రపంచానికి సాక్ష్యం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో నీ పడిపోతూ ఉండడానికి కారణం ఇదే. పలాని చోటికి వస్తేనే రక్షణ వస్తుంది, పలాని దగ్గరికి వెళ్తేనే రక్షణ, పలానిది చేస్తేనే రక్షణ. ఆనాటి పోపు నుండి ఈనాటి క్రైస్తవుల వరకు అదే పనులు చేస్తూ ఉన్నారు. ఆనాటి పోపులు అన్నారు, ఇదిగో మీ పితరులు పరలోకానికి చేరాలంటే ఇదిగో పాప పరిహార పత్రాలు కొనుక్కోండి. మార్టిన్ లూథర్ గారు ఎందుకు సంస్కరణ మొదలు పెట్టాల్సి వచ్చింది? మీ దగ్గర డబ్బు ఉందా? కొనుక్కో. 1,00,000 రూపాయలు పెట్టి కొనుక్కుంటే ఆత్మ అట్లెక్కి ఎగిరి పరలోకంలోకి వెళ్ళిపోద్ది. దగ్గర డబ్బు లేదా? డబ్బు లేకపోతే మీ పితరులు, మీ అమ్మ నాన్నలు పరలోకానికి వెళ్ళారు. ఎంతటి దౌర్భాగ్యకరమైనటువంటి స్థితి. మార్టిన్ లూథర్ గారు రాసిన, ప్రేరేపించబడినటువంటి వాక్యం ఏంటో తెలుసా? దేవుడు ప్రేమయ్య ఉన్నాడు, ఆయన తన యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రమో త్రోసివేయడు. ఈ 2 వాక్యాలు మార్టిన్ లూథర్ గారిని మార్చివేశారు. ఆయన హృదయంలో, అంతరంగంలో శోధన ప్రారంభమైంది. దేవుని ప్రేమ ఇలా చెప్తూ ఉంటే వీళ్ళేంటి ఇలా చెప్తూ ఉన్నారు? దేవుని బిడ్డ, ఈరోజు కూడా అనేకులు అలాగే ప్రవర్తిస్తూ ఉన్నారు. నువ్వేమి ఇవ్వక్కర్లేదండి, ఆయనే నీకు అన్నీ ఇచ్చాడు, నువ్వు ఆయనకేమి ఇస్తావు? మనం అనుకుంటాం నేను అన్నీ ఇచ్చేస్తున్నాను అనుకుంటాం. అవి ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రభు నిన్ను ప్రేమించి నీ చేతికి ఇచ్చారు. అది దానిలో నుంచి ప్రభు యొక్క బిడ్డగా నువ్వు బ్రతుకుతున్నాను అని చూపించుకోవడానికి, నిరూపించుకోవడానికి నువ్వు ఇస్తున్నావు. అంతేగా జరుగుతుంది. దేవుని బిడ్డ ఆలోచించే, దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. అది ఎక్కడ ఉపయోగించబడాలి? దేవుని యొక్క సన్నిధిలో సేవ చేసేటువంటి వారి అవసరాల కోసం, అవసరంలో ఉన్నటువంటి వారి కోసం ఉపయోగించబడాలి. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? వాక్యము జ్ఞాపకం చేస్తుంది. అందుకే ఆత్మ ప్రత్యక్షత అందరి ప్రయోజనము కొరకు అనుగ్రహించబడుతుంది, కానీ అందరికీ సమానంగా ఇవ్వబడటం లేదు. చూడండి, కొంతమందికి స్వస్థపరిచేటువంటి వరం ఉంటుంది, కొంతమందికి భాషలు మాట్లాడే వరం ఉంటుంది,
కొంతమందికి ఆ భాషలకు అర్థాలను చెప్పేటువంటి వరం ఉంటుంది, కొంతమందికి జ్ఞానవాక్యం ఉంటుంది, కొంతమందికి బుద్ధివాక్యం ఉంటుంది, కొంతమందికి ఆత్మలను వివేచన చేసేటువంటి శక్తి ఉంటుంది. ఆత్మవరాలన్నీ చెప్తూ దాంట్లో ఒకే ఒకటి చక్కగా చెప్పాడు ఆయన. మరి కొంతమందికి ఆత్మ వలన విశ్వాసం కూడా ఉంటుందట. మనం ఏదైనా నమ్మితే వ్యావగింజంత విశ్వాసం ఉండి కొండను వెళ్ళి సముద్రంలో పడమంటే పడిపోద్దని దేవుని వాక్యం చెప్తాం. ఆ విశ్వాసం ఎప్పుడు మొదలవుతుంది మనకి? నీ జీవితంలో దేవుని యొక్క ఆత్మను సంతోషపెట్టడం మొదలు పెడతాయి. దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి ఆ మంచి పనులు చేయడం మొదలు పెడతాయి. అదే మాట మనకు జ్ఞాపకం చేయబడతాం. చూడండి, 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 11వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 8-9 వచనాల్లో ఆత్మవరాలను, 8-9-10 వచనాల్లో ఆత్మవరాలను చెప్పినటువంటి పౌలు గారు 11వ వచనంలో ఆ మాట అంటున్నాడు. చూడండి, అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పనిచేయుచు కార్యసిద్ధి కలుగచేయుచున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి, ఇంగ్లీష్లో చెప్పబడిన మాట ఏంటంటే యాజ్ ప్లెజర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇక్కడ తెలుగులో చిత్త ప్రకారము అని తర్జుమా చేశారు. దేవుని చిత్తం అనడం మనకు అలవాటు అయిపోయింది. ఆ చిత్తం అంటే ఏంటో కూడా మనకు అర్థం కాదు. చిత్తము అనే మాటకు అర్థం ఏంటి? ఇష్టము, సంతోషము. చిత్తము అనే మాటకు అర్థం ఇష్టము, సంతోషం. తనకిష్టమైనటువంటి రీతిగా, తనకు సంతోషం కలిగినటువంటి రీతిగా ఆత్మ ఈ వరాలను పనిచేస్తూ ఉన్నాడట. అందుకే అందరికీ సమానంగా లేదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, నీకు జ్ఞానవాక్యాన్ని పొంది ఉండవచ్చు, బుద్ధివాక్యాన్ని పొంది ఉండవచ్చు, విశ్వాసాన్ని పొంది ఉండవచ్చు, లేకపోతే స్వస్థపరిచే వరం, భాషల వరం, భాషలకు అర్థం చెప్పే వరం, ఆత్మలను వివేచించేటువంటి వరం, అనేకులను దేవుని దగ్గరకు నడిపించేటువంటి వరం, ఎన్నైనా ఉండొచ్చు. అవన్నీ ఎలా దొరుకుతాయి నీకు? ఆత్మదేవుడు సంతోషపడతాడు. ఆత్మదేవుడు ఎప్పుడైతే సంతోషపడ్డాడో అప్పుడు ఆయన నీలో అందరికీ ప్రయోజనము కలిగేటట్లుగా దాని యొక్క కార్యసిద్ధిని కలుగజేస్తాడట. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, దేవుణ్ణి సంతోషపెట్టడం ఎట్లా? మనకు తెలుసు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక దేవుడు, ఒక్కటే అయినటువంటి దేవుడు. ఆత్మదేవుని సంతోషపెట్టడం అంటే యేసయ్యను సంతోషపెట్టడం, యేసయ్యను సంతోషపెట్టడం అంటే తండ్రి అయినటువంటి దేవుణ్ణి సంతోషపెట్టడం. ఎలా సంతోషపెడతాం? ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, మీకు 3 అంశాలు ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభువుని సంతోషపెట్టేటువంటి అంశాలు ఏంటో చూడండి. మొట్టమొదటి వచనము లూకా సువార్త 15వ అధ్యాయము 7వ వచనము, అదేవిధంగా 10వ వచనము, అదేవిధంగా 32వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 7వ వచనం చదవండి అమ్మా. అటువలే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని పరలోక రాజ్యములో అత్యధికమైన సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. 10వ వచనాన్ని చూడండి. అటువలే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. 32వ వచనాన్ని చదవండి. లూకా సువార్త 15వ అధ్యాయం 32వ వచనం. మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే, ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పారు. ఇక్కడ గమనించండి, 3 సందర్భాల్లో ప్రభు ఒక మాట అన్నాడు. సంతోషం ఎప్పుడు కలుగుద్దట? ఒక పాపి మారు మనస్సు పొందుతాడు. తప్పు చేస్తూ ఉన్నటువంటి వాడు, పాపం చేస్తూ ఉన్నటువంటి వాడు, నేను తప్పు చేస్తున్నాను, పాపం చేస్తున్నాను అని నమ్మి దాన్ని విడిచిపెట్టి, ప్రభువా నీ బిడ్డగా నేను బ్రతుకుతానయ్యా అని ప్రభు దగ్గరకు వెళ్తే, ప్రభు దగ్గరకు రాగలిగితే వాక్యం జ్ఞాపకం చేస్తా ఉంది, ప్రభువుకి సంతోషం కలుగుతాట.
మన గురించి మనకంటే ఎక్కువగా ఎవ్వరూ జడ్జ్ చేసుకోలేరు. ఒక మనిషి గురించి ఆ మనిషి మాత్రమే జడ్జి చేసుకోగలడు, తీర్పు తీర్చుకోగలడు. ఏది మంచి ఏది చెడు, తను చేస్తుంది మంచా చెడా చెప్పుకోగలడు. ఈరోజు మీ మనస్సాక్షిని ఒక్కసారి ప్రశ్న వేయండి. మీ మనస్సాక్షి దేవుని ఎదుట నిరపరాధిగా ఉందా, నిందారహితంగా ఉందా, లేకపోతే ఏదైనా పాపము నీకు జ్ఞాపకము చేయబడుతూ ఉందా? ప్రభు యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. నీ హృదయము దేవుని యొక్క సన్నిధిలో నిందారహితంగా ఉన్నట్లయితే నీవు దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డవు అవుతావు. నీ పాపాన్ని నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే నువ్వు దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డవు అవుతావు. మారు మనస్సు నీవు పొందితే నీవు దేవునికి ఇష్టం కలిగించేటువంటి బిడ్డవు అవుతావు. మొట్టమొదటి సందర్భంలో చూడండి, గొర్రెపిల్ల లోకాన్ని చూసింది, గడ్డిని చూసింది, వెళ్ళిపోయింది, ఎక్కడో పడిపోయింది. ఆ ఒక్క గొర్రె కోసం కాపరి వచ్చాడు, మొత్తం అంతా తిరిగాడు, వెతికాడు. ఆ గొర్రె ఎప్పుడైతే అరిచిందో ఆ అరుపును బట్టి, ఆ మార్చును బట్టి తిరిగి దాన్ని సంపాదించుకొని తీసుకొచ్చుకొని, అబ్బా నా 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 గొర్రె నాకు మరలా దొరికిందని అందరితో కలిసి సంతోషపడ్డాడు. రెండవ దాంట్లో నాణ్యాన్ని జాగ్రత్తగా పెట్టుకుందాం, కానీ అది ఎక్కడ పోయిందో, ఎటు పడిపోయిందో తెలియదు. తెలిసి పడవేయలేదు, కానీ తెలియకుండానే జారిపోయింది ఆ నాణ్యం. తెలియకుండా జారిపోయినటువంటి నాణ్యాన్ని తిరిగి సంపాదించుకుంది. తిరిగి సంపాదించుకున్నప్పుడు ఏం చేసింది? అందరితో కలిసి సంతోషపడింది. తప్పిపోయినటువంటి కుమారుడు, ఆస్తి నాకు ఇచ్చేయి, నా ఆశీర్వాదం నాకు ఇచ్చేయి, నా భాగం నాకు ఇచ్చేయి అని వెళ్ళాడు. మొత్తం పోగొట్టుకున్నాడు. ఆకలికి చచ్చిపోతా అనుకున్నాడు. నా తండ్రి ఇంట్లో ఉంటే అనేక మంది పని వాళ్ళకు కూడా జీతం ఉంది కదా, పని వాళ్ళకు కూడా ఆహారం ఉంది కదా, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను, వెళ్ళి ఆ పనివాడిగానన్నా చేరదామని తిరిగి వస్తూ ఒక మాట అనుకున్నాడు. తండ్రి, నీకు విరోధముగా, పరలోకానికి విరోధముగా నేను పాపం చేశాను. నీ బిడ్డను అనిపించుకోవడానికి నాకు అర్హత లేదయ్యా, నీ పనివాడిగా నన్ను చేర్చుకోయ్యా. ఆ మార్పు ఆ తండ్రిని ఎంతగా మార్చిందో తెలుసా? వాడు ఎక్కడో దూరంగా ఉండగానే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, ఎత్తుకున్నాడు, మోసుకొచ్చాడు, వాడికి స్నానం చేపించి మంచి వస్త్రాలు ధరింపజేశాడు, కాళ్ళకు చెప్పులు ధరించాడు, చేతికి వేలికి ఉంగరాన్ని పెట్టాడు, కొవ్విన దూడను వధించి మరీ సంతోషంగా పండుగ చేసుకున్నాడు. ఈరోజు ఆ మార్పు మనలో ఉందా? దేవుని బిడ్డ, ఆలోచించాయి. నీలో ఆ మార్పు ప్రారంభమైతేనట ఆత్మదేవుడు సంతోషపడతాడట. పరిశుద్ధాత్మ సంతోషంతో నీ దగ్గరకు, నీ మీదకు తన యొక్క కృపను ప్రమ్మరిస్తుందట, తన ప్రత్యక్షతను ప్రమ్మరిస్తుందట. రెండవ మాట జ్ఞాపకం చేసుకున్నాం చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నా. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన సంతోషించునా? ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి. సౌలు భక్తుడట అమాలేకీయుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. వాళ్ళందరూ అక్కడ ప్రాణము అనేది ఉండకుండా నాశనం చేయమన్నాడట ప్రభు. ఎందుకంటే అంత దుర్మార్గమైనటువంటి జనంగా అది మారిపోయింది. పాపంతో నిండింది. ఆ పాపము వాళ్ళు చేయడమే కాదు, అందరికి అలవాటు చేస్తా ఉన్నారు. అందుకని పాపాన్ని తీసేయాలి అని కోరుకొని సౌలును ప్రేరేపించి వారి మీదకి యుద్ధానికి పంపించి దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటి? అది పాపంతో నిండింది. ప్రాణము అనేది అక్కడ ఉండొద్దు. ఎందుకంటే అది ఎన్ని అవకాశాలు ఇచ్చినా మారలా. అందుకని అక్కడ ప్రాణము అనేది ఉండొద్దు అని చెప్తే సౌలు గారు వెళ్ళి ఏం చేశాడండి? యుద్ధం చేశాడు, జయించాడు, అందరినీ చంపేశాడు. రాజును మాత్రం బతకనిచ్చాడండి. చక్కగా ఆయనతో సమాధానంగా మాట్లాడాడట. ఆయన తీసుకెళ్ళి గుడారంలో దాచిపెట్టాడట. ఆ తర్వాత ఆ రాజు చేసినటువంటి పనిని చూసిన సైనికులందరూ ఏం చేశారు?
ఎవరికి ఏది మంచిగా కనపడితే దాన్ని తీసుకొచ్చుకొని పక్కన పెట్టుకోవడం మొదలెట్టారు. చక్కగా పొట్టేళ్లను, బలంగా ఉన్నటువంటి క్రొవ్విన పొట్టేళ్లను, కొవ్వినటువంటి పశువుల మందలను అన్నిటిని ప్రత్యేకంగా తీసుకొచ్చి పెట్టుకున్నారు. సమూయేలు ప్రవక్త వచ్చి, ఏం చేసావయ్యా నువ్వు? దేవుడు ఏం చెప్పాడు నీకు? నువ్వేం చేశావు? అయ్యా దేవుడు చెప్పిందే నేను చేశా. మరి నాకు వినబడుచున్న మందల రంకెలేమిటి అంటే సౌలు ఏం సమాధానం చెప్తాడో తెలుసా? అయ్యా అవి నీ ప్రజలు నీ దేవుని కొరకు అర్పణగా ఇవ్వడానికి ప్రత్యేకించినటువంటి, బ్రతకనిచ్చినటువంటి పశువులు. ఈయనెవరండి? సౌలు గారు. సౌలు గారు ఎవరికి రాజు? ఇశ్రాయేలీయులకు రాజు. ఎవరు ఏర్పాటు చేశాడు? యెహోవా దేవుడు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు సమూయేలుతో అంటున్న మాట పై వచనాల్లో మీరు చదవండి. నీ ప్రజలు నీ దేవుని కొరకు సమూయేలుతో చెప్తున్నాడు. నాకేం సంబంధం లేదు, ఇది నాకు అసలు దీంతో సంబంధమే లేదు. ఎవరు? నీ ప్రజలు నీ దేవునికి ఏం చేయాలనుకున్నారు? బలి అర్పించాలనుకున్నారు. అందుకే తీసి పక్కన పెట్టారు. దేవుని బిడ్డ వెంటనే సమూయేలు ఒక మాట అంటున్నాడు, నిన్ను ఏర్పాటు చేసుకుంది ఎవరు? అక్కడ అంటున్నటువంటి మాట చూడండి. ఒకడు తాను సెలవిచ్చిన ఆజ్ఞను గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు తనకు బలి అర్పణలు, దహన బలులు అర్పిస్తే సంతోషపడతాడా? నేను చెప్పినటువంటి మాట వినకుండా నీ ఇష్టాన్ని నువ్వు నెరవేర్చుకోవడానికి, నీ హృదయాన్ని నువ్వు నెరవేర్చుకోవడానికి తపన పడుతున్నావు. అన్నిటినీ దేవుని యొక్క చిత్తాన్ని వ్యతిరేకం చేసి మరలా పాపము బ్రతకడానికి అవకాశం ఇచ్చాడు. మరలా దేనికి అవకాశం ఇచ్చాడండి సౌలు ఎందుకు తోసివేయబడ్డాడు? కారణం ఏంటో తెలుసా? అమాలేకీయుల్లో వేళ్ళూనుకున్నటువంటి పాపం, స్వభావ సిద్ధంగా ఉన్నటువంటి పాపం తిరిగి బ్రతకడానికి అవకాశం ఇచ్చాడు. ఈనాటికి ఆ పాపం యొక్క ఛాయలు ఈనాటికి కనబడుతూనే ఉన్నాయి. ప్రభు సొదొమ గొమొర్రాలను నాశనం చేసింది ఎందుకు? ఆకాశం నుంచి అగ్నిగంధకాలు కురిపించి మరీ నాశనం చేశాడు కదా. ఎందుకు? పాపం ఎట్లయిందట? ఆయన అసహించుకునేంతగా పాపం పెరిగిపోయిందట. ఎలాగో తెలుసా? తండ్రి కుమార్తెలు, పురుషులు, స్త్రీలు, తల్లి కొడుకులు, ఎంతటి ఘోరమైనటువంటి వ్యభిచార పాపం మనకి ఆ పట్టణాలు దిగిపోయాయో ప్రభువు చూసి వారు మారరు అని గ్రహించి తీసుకుని వెళ్ళి వాళ్ళని చంపేశారు. కానీ ఆ పాపం బతికే ఉంది. ఎవరి రూపంలో తెలుసా? లోతు బిడ్డల రూపంలో. దేవుని బిడ్డ ఈరోజు ఆలోచించేద్దాం. దేవుని ఆజ్ఞను వినకుండా లోతు ఆ రోజు ఏం చేశాడు? అయ్యా ఇదిగో నువ్వు ఆ పలాని చోటకి పారిపోయా, పలాని అరణ్యంలోనికి నువ్వు వెళ్ళు, అక్కడ నేను నిన్ను దర్శిస్తాను, నీ సహోదరుడు నీ దగ్గర వచ్చి కలుసుకుంటాడని చెప్తే లోతు ఏమన్నాడు? ఇది ఈ కొండ దగ్గరకు ఉంది, ఇటు పోతా నేను. మన ఇష్టం. సౌలుకు చెప్పాడు అమాలేకీయుల్లో ప్రాణము అనేటువంటిది ఉండొద్దని. కానీ సౌలు ఏం చేశాడు? ఈ రాజు బలమైనటువంటి వాడు, యుద్ధం తెలిసినటువంటి వాడు, నాకు సహాయంగా ఉంటే నేను అందరినీ చేయించవచ్చు, కాబట్టి వాడిని బ్రతకనిద్దాం. వాడు ఎంత దుర్మార్గుడో తెలుసా అండి? ఆ రాజు గర్భిణులు గర్భంతో ఉండి కనలేక అవస్థ పడతా ఉంటే వెళ్ళట ఆ అవస్థ పడుతున్నటువంటి వాళ్ళ గర్భాలు చీల్చి పసిబిడ్డలను, ఆ గర్భంలో ఉన్న బిడ్డలు లాగి నేలకేసి కొట్టి చంపినటువంటి దుర్మార్గుడట. మనిషి అన్నవాడు చేస్తాడా పని? పరిశుద్ధ గ్రంథమే సాక్ష్యం ఇస్తాం. సమూయేలు చంపుతూ చెప్పినటువంటి మాట. సమూయేలే ఆ వృద్ధాప్యంలో 80 సంవత్సరాల వృద్ధాప్యంలో యోగుడైనటువంటి వాడి మీద పడి చంపాలన్నంత కోపం వచ్చిందంటే ఎంత దుర్మార్గుడు ఆలోచించండి. ప్రభు అంటున్నాడు, నేను ఒక మాట చెబితే ఆ మాట వినేవాళ్ళు అంటే నాకు ఎంతో సంతోషం. ఈరోజు ప్రభు మాట వినేటువంటి బిడ్డగా నీవు నేను ఉన్నానా? మొదటిది మనం తప్పు ఒప్పుకుంటే సంతోషపడతాడంట. రెండోది ఆయన మాట వింటే
సంతోషపడతాడంట. మూడవది మాట చూద్దాం, చూడండి. సంఖ్యాకాండ గ్రంథము 25వ అధ్యాయము 10వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సంఖ్యాకాండ గ్రంథము 25వ అధ్యాయము 10వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చదవగలిగిన వారు త్వరపడి చదివి సహాయం చేయండి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు ఆజ్ఞయించెను, యాజకుడైన అహరోను మనమడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవట వలన ఇశ్రాయేలీయుల మీద నుండి నా కోపము మళ్లించెను గనుక నేను ఓర్వలేకయుండియు ఇశ్రాయేలీయులను నశింపచేయలేదు. ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఆత్మ ప్రత్యక్షత అందరి ప్రయోజనము కొరకు అనుగ్రహించబడుతుంది. ఫినెహాస్ అట దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి ప్రభు ఓర్చుకోలేనటువంటి దాన్ని ఓర్చుకోలేదట. ఇశ్రాయేలీయులందరూ రక్షించబడ్డారట. దేవుని బిడ్డలారా గమనించండి, అక్కడ జరుగుతూ ఉన్నటువంటి కార్యం ఏంటి? మరలా ఇదే పాపం. మోయాబీయులట వాళ్ళ దగ్గరికి వచ్చారట. మోయాబు రాజ్యం దగ్గరికి వచ్చేసరికి మోయాబీయులు అనుకున్నారట, వీళ్ళకి ఎదురుగా వెళ్ళి వీళ్ళను జయించడం మనకు సాధ్యం కాదు, వీళ్ళు మనల్ని సంపూర్ణంగా నాశనం చేయకుండా విడిచిపెట్టరు, కాబట్టి మనతో వాళ్ళని కలిపేసుకుందాం అని వారి స్త్రీలను పంపించారట. ఎంతటి దౌర్భాగ్యం అండి! మన బిడ్డల్ని వ్యభిచారం చేయమని మనమే పంపించగలమా? మన కుటుంబ సభ్యుల్ని వ్యభిచారం చేయమని మనమే పంపించగలమా? కానీ మోయాబీయులు పంపించారండి. మోయాబు సంస్కారము, మోయాబు సంస్కృతి అంతటి ఘోరమైనటువంటి స్థితిలో ఉంది. వాళ్ళు వచ్చి ఇశ్రాయేలీయులతో వ్యభిచారానికి ప్రోద్బలం చేశారట, వాళ్ళతో కలిసిపోయారట. వాళ్ళ నిదానంగా తీసుకొని వెళ్ళి బయల్పేరు అనేటువంటి ఆ దేవతకు పూజ చేయడం నేర్పించారట. అక్కడ పూజలు చేయడం మొదలు పెట్టారట. మోషే అడ్డుకున్నాడు, వినలేదు. అహరోను అడ్డుకున్నాడు, వినలేదు. పెద్దలందరూ అడ్డుకున్నారు, వినలేదు. తెగులు ప్రారంభమైంది. ఒక పక్క నుంచి ఇశ్రాయేల్ సమాజాన్ని నాశనం చేసుకుంటూ వస్తూ ఉంది. ఒక పక్క నాశనం జరుగుతుంటే ఇంకో పక్క ఒక దుర్మార్గుడైనటువంటి వాడు, ఈ మాట అన్నందుకు దేవుడు నన్ను క్షమించుగాక, ఆ స్థితిలో కూడా వెళ్ళి ఒక మోయాబు స్త్రీని తన సహోదరుల దగ్గరకు తీసుకొని వచ్చి వ్యభిచరించడం మొదలు పెట్టాడట. ఎవరి దగ్గర తెలుసా? ఎవరి ఎదుట తెలుసా? మోషేయు అహరోనును పెద్దలందరూ చూచుచూ ఉండగా. కారణం, ఆ సంస్కృతి నాకు బాగా నచ్చింది, నేను అక్కడ కలిసిపోతాను. ఫినెహాసు చూశాడట, ఓర్చుకోలేకపోయాడట. ఫినెహాసు చూశాడట, తట్టుకోలేకపోయాడట. ఒక ఈటను తీసుకొని వెళ్ళి వారి ఇరువురు కడుపుల నుంచి పొడుచుకొని పోయేటట్టుగా పొడిచి వాళ్ళిద్దరిని చంపాడట. అక్కడితో తెగులాగిపోయిందట. ఎప్పుడైతే ఆ ఇరువురిని చంపివేశాడో అక్కడితో ఆగిపోయిందట తెగులు. ఎందుకో తెలుసా? ప్రభువే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, నేను ఓర్చుకోలేంది ఫినెహాసు ఓర్చుకోలా, ఒక్కడున్నాడు చాలు నాకు. ఎంత సంతోషపడి ఉంటాడో దేవుడు కదా. నేను తట్టుకోలేనిది, నేను అసహ్యించుకునేది నా బిడ్డ కూడా అసహ్యించుకుంటున్నాడు, నా బిడ్డ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాడు, తట్టుకోలేకపోతా ఉన్నాడు. వాడు ఒక్కడు చాలు నాకు, వీళ్ళందరూ ఏమైపోతే నాకెందుకు అనుకున్నాడట ప్రభు. అదే దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో ఆ విధంగా బ్రతకగలుగుతున్నావా? దేవుడికి ఇష్టం లేనిది, ప్రభువుకు అసహ్యమైంది నీ జీవితంలో లేకుండా నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోగలుగుతున్నావా? ప్రభు అంటున్నాడు, నేను ఓర్చుకోలేంది ఫినెహాసు ఓర్చుకోలేకపోయాడు, కాబట్టి అతనంటే నాకు ఇష్టం. ఆ తరువాత వచనంలో చూడండి, 12వ వచనంలో చెప్పబడిన మాట చూడండి. కాబట్టి నీవు అతనితో ఇట్లనము,
అతనితో నా సమాధాన నిబంధనను చేయుచున్నాను, నిత్యమైన యాజక నిబంధనగా. అది అతనికిని అతని సంతానమునకును కలిగి ఉండును. వారసత్వాన్ని సంపాదించుకున్నాడండి. ఏంటో తెలుసా? అతనితో నా సమాధాన నిబంధన చేస్తాను. అతని జీవితంలో నిత్యము సమాధానమే, అతని జీవితంలో నిత్యము ఆనందమే, నిత్యము సంతోషమే. అతనికే కాదు సుమా, అతని సంతానమునకు కూడా నిత్యమైన యాజక నిబంధనగా నేను దాన్ని పెట్టుకుంటున్నా. ఇక్కడ నుంచి ఫినెహాసు కుటుంబం నా యాజకులు, నా బిడ్డలు. దేవుని బిడ్డలారా, దేవుడు అక్కడ సంతోషపడతాడు. అలా సంతోషపడిన కొలది నీ మీదకి దేవుని ఆత్మవరాలు దిగి వస్తాయి, దేవుని ప్రత్యక్షత దిగి వస్తుంది. అందరి ప్రయోజనం కొరకు దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో జరుగుతూ ఉంటాయి. ఈనాడు దేవుని ప్రత్యక్షత ఎందుకు కనపడటం లేదు? ఈనాడు దేవుని కార్యాలు జరుగుతూ ఉన్నాయని చెప్పుకుంటున్నాం, కానీ మనం ఎందుకు అనుభవంలోకి తీసుకోలేకపోతా ఉన్నాం? ఆలోచించేద్దాం. ఎందుకంటే దేవుని యొక్క కృపను గురించి మనకు జ్ఞాపకం చేయబడినమాట. సమూయేలు ప్రవక్తగా ఏర్పరచబడక మునుపు ఏలీ అని యాజకుడు ఉండేది. ఆయన కుమారులు 2 ఉన్నారట. ఫినెహాసు, మరొక సాదోకు అనేటువంటి 2 కుమారులు ఉన్నారట. ఆ 2 కుమారులు కూడా దేవుని సన్నిధిలో పాపం చేస్తూ ఉన్నారట. అక్కడ వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తే, షిలోహులో యెహోవా ప్రత్యక్షత బహు అరుదుగా ఉండేను. ఆ తరువాత సమూయేలునకు ప్రత్యక్షత కలిగింది. సమూయేలు దేవుని సన్నిధిలో యాజకత్వం చేయడం మొదలు పెట్టాడు. ఇప్పుడు రాయబడిన మాట ఏంటో తెలుసా? మరలా యెహోవా షిలోహులో ప్రత్యక్షమగుచుండెను. దేవుని బిడ్డ, ఈరోజు ఆలోచించేద్దాం. దేవుని కార్యాలు ఈ లోకంలోకి దిగి రావాలి అంటే, ఆత్మవరములతో నింపబడి దేవుని యొక్క ఆత్మ ప్రత్యక్షత మన మధ్యలో నిలిచి ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఆయన సంతోషపెట్టేటువంటి బిడ్డలుగా ఉండాలి. ఈనాటి సువార్త పాఠంలో మీరు చూడండి, ప్రభు అట యెరూషలేం దగ్గరకు వచ్చాడట. యెరూషలేంను చూచాడట. ఏం చేశాడమ్మా? ఆయన ఏడ్చాడట. ఈరోజైనా నీకు ఆ సమాధాన నిబంధన నువ్వు గ్రహిస్తే, ఈ నీ దినమందైనా నువ్వు దాన్ని గ్రహిస్తే నీకెంత సంతోషం, నీకెంత ఆశీర్వాదం. కోడి పిల్లల్ని తన రెక్కల కింద కాపాడుకున్నట్టుగా నేను ఇంతకాలం నుంచి కాపాడుకుంటూ ఉన్నాను, కానీ నీలో మార్పు లేదే. ప్రభు ఏడుస్తున్నాడా నేను చూసి? ప్రభు సంతోషపడుతున్నాడా నేను చూసి? ఈరోజు ఆలోచన చేద్దాం. మనల్ని మనం పరిశీలన చేసుకున్నాం. ప్రభువు సంతోషపడే బిడ్డలుగా మనం నిలిచి ఉంటే వాక్యము మనకు బోధిస్తుంది, వాక్యము మనకు సాక్ష్యం ఇస్తుంది. ఏంటో తెలుసా? దేవుని ఆత్మ నీ మీద నిలిచి ఉంటుంది. అందరి ప్రయోజనము కొరకు ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతుంది. దేవుని యొక్క ప్రత్యక్షత మన మధ్యలోనికి వచ్చినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. అనేకులు దేవుని దగ్గరికి నడిపించబడతారు. ఈరోజు నన్ను నేను పరిశీలన చేసుకున్నా. ప్రభువుని సంతోషపరిచే బిడ్డలుగా ఆశీర్వదించబడదాం. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవా